119 కోట్ల రూపాయలు ఆడుదాం ఆంధ్ర కేటాయించారు. దాంట్లో పట్టుమని 20 కోట్లు కూడా ఖర్చు పెట్టాల. ఏ పిల్లల్ని ఎక్కడ ఐడెంటిఫై చేశారో మాకైతే తెలియదు. నేను శాప్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత దాని మీద రివ్యూ చేసి ఈ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం దేనికోసం పెట్టారు, దీంట్లో ఎంతమంది క్రీడాకారులను గుర్తించారు, ఎంతమందిని ప్రోత్సహించారు, దాని ద్వారా ఎంతమంది ఐడెంటిఫై చేశారు, ఐడెంటిఫై చేసిన పిల్లలు నేషనల్కి కానీ స్టేట్కి కానీ ఆడారా అని అడిగాం. మా అధికారులు చెప్పిన మాట ఏంటంటే, సార్ మీ ఆలోచన పిల్లల్ని డెవలప్ చేయడం, మేము కూడా అదే విధంగా తయారు చేసి ఇస్తే ఆ ఇచ్చిన పేపర్ మా మొహాన కొట్టారు. మా ఆలోచన ఇది కాదు. అబోవ్ 17 అంటే 17 సంవత్సరాల నుంచి క్రీడలు ఏవైతే ఆడతారో అది కూడా 5 డిసిప్లిన్లో పెట్టమన్నారు. క్రికెట్ ఏదైతే ఎలక్షన్ కోసం ఉపయోగపడే క్రీడలు మాత్రమే పెట్టి ఆడిపించాలి. మీరు ఏదంటే అది పెట్టద్దండి, అది మేము చూసుకుంటామని అది సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఎవరైతే నోరు పరేసుకుంటున్నారో రోజా, ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అని, బట్ ఆయన శాప్ చైర్మన్ అని అయినాడని మాకు మొన్న తెలిసింది. అంతకుముందు నాకు నిజంగా ఆయన శాప్ చైర్మన్ అని నాకు తెలియదు. బట్ నా జిల్లాకు రాలేదు కాబట్టి, రాష్ట్రంలో నాకు ఎక్కడ స్పోర్ట్స్ ఆయన మీటింగులు పెట్టి స్పోర్ట్స్ గురించి మాట్లాడలేదు కాబట్టి నాకు అవగాహన లేదు. ఆయన వీళ్ళంతా కలుసుకొని ఆ ఆడుదాం ఆంధ్రాని నిజంగా ఆడుకొని కోట్ల రూపాయలు బొక్కారు, తిన్నారు. 29 కోట్ల రూపాయల వరకు అవినీతి జరిగిందనేది మేము గుర్తించాం. సిఐడికి రాసాం, సిఐడికి డాక్యుమెంట్స్ ఇచ్చాం. నేనే శాప్ చైర్మన్గా నేనే రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చా. విజిలెన్స్ అండ్ సిఐడితో విచారణ జరుగుతుంది. తొందరలోనే ఆధారాలు సబ్మిట్ చేయడం జరిగి చట్ట ప్రకారం ఎవ్వరి మీద మాకు వ్యక్తిగత కక్ష లేదు. ఇది పిల్లల డబ్బు, పేద బిడ్డల డబ్బు, ఇట్లాంటి క్రీడాకారుల డబ్బు, ఎక్కడో కుగ్రామంలో ఉండి బడుగు బలహీన వర్గాల పిల్లలు, నేను ఒలింపిక్స్లో ఆడాలనుకుంటున్న పిల్లల డబ్బు, అది నిజంగా 119 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంటే ఇదే నంద్యాల పట్టణంలో ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఉండొచ్చు. 50 మీటర్లు స్విమ్మింగ్ పూల్ పెట్టి ఉండొచ్చు. 4 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండోర్ స్టేడియం రెడీ చేసి ఉండొచ్చు. 1000 మంది కూర్చునే డిఫరెంట్ ఖోఖో కానీ వాలీబాల్ కానీ మీరు అన్నారు కబడ్డీ కానీ ఇలాంటి స్టేడియం నిర్మాణం చేసి నేషనల్ స్టాండర్డ్స్ ఇక్కడే నిర్మాణం చేసి ఇక్కడే క్రీడాకారులు తయారు చేయొచ్చు. కానీ బొక్కారు, తిన్నారు, కక్కిస్తాం, వదిలిపెట్టాం. ఇది పేద క్రీడాకారుల డబ్బు. మాకు ఎక్కడ వ్యక్తిగత కక్షలు లేదని మళ్ళీ ఒకసారి స్పష్టంగా చేస్తూ, ఎక్కడున్న బైరెడ్డి, అక్కడున్న నోరు పరేసుకుంటున్న రోజా, దీని వెనకాల ఉన్న ఎవరు రాజగురువు, దాని వెనకాల ఉన్న ఎవరు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్తారు.